నెంబర్ 1 ద వాయిసెస్. 2014 సంవత్సరంలో ఎథన్ అనే ఒక పర్సన్ తన వైఫ్ డానీతో కలిసి ఒక వీకెండ్ మొత్తాన్ని కూడా బ్యాంకోవర్ ఐలాండ్ దగ్గర గడపాలి అని నిర్ణయించుకున్నారు. యాక్చువల్గా అంతకుముందు ఆ ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడూ రాలేదు. కాకపోతే అలాంటి వీకెండ్స్ని మాత్రం వాళ్ళు చాలానే గడిపారు. అండ్ ఆ ఐలాండ్లో వేరు ప్రాంతాల్లో కూడా అంతకుముందు వాళ్ళు స్పెండ్ చేశారు. కానీ ఆ ప్రాంతానికి రావడం అయితే మాత్రం అదే మొదటిసారి. సో వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ వ్యాంకోవర్ ఐలాండ్లోకి వచ్చి క్యాంపింగ్ వేసుకొని ఒక 2 రోజుల పాటు అక్కడే గడపాలనేది వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. ఎందుకంటే అక్కడ ఉండే సీనిక్ బీచెస్ కానీ, అక్కడ ఉండే డెన్స్ ఫారెస్ట్ కానీ మొత్తం చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ కపుల్ ఇంతకుముందు వేరు ప్రాంతాల్లో చాలా సక్సెస్ఫుల్ క్యాంపింగ్ ట్రిప్స్ని కూడా చేపట్టడం జరిగింది. సో అందుకని వాళ్ళు దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా చేయాలి అనుకున్నారు. కాకపోతే ఆ ఐలాండ్స్లో వాళ్ళ యొక్క ఫైనల్ అవుటింగ్లో ఇలా జరుగుతుందని మాత్రం వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎథన్ అండ్ డానీ వీళ్ళిద్దరూ ఏ ప్రాంతంలో అయితే క్యాంపింగ్ వేయాలనుకున్నారో ఆ ప్రాంతం నుంచి రోడ్స్ కానీ, సివిలైజేషన్ కానీ మొత్తం అంతా కూడా చాలా దూరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా గడపాలనుకున్నారు, అందుకని అంత దూరంగా వేసుకున్నారు. క్యాంపింగ్ వేసుకున్న తర్వాత ఫైర్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో మొత్తం అంతా కూడా చాలా నార్మల్గా క్యాజువల్గానే ఉంది. 1 కిలోమీటర్ పొడవున్న బీచ్లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఇంకొక 2 కిలోమీటర్ల పాటు బయటకు నడిస్తే కానీ రోడ్ అయితే రాదు. అయితే ఆ టైంలోనే వాళ్ళకి అక్కడ ఒక క్యాంపర్ కనిపించాడు. అతని పేరు లియాన్. అతను న్యూజిలాండ్కి చెందిన పర్సన్. అతను అంతకు ముందు రోజు ఆ బీచ్లోకి వచ్చి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. బేసిక్గా లియాన్ యొక్క మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం అతను వ్యాన్లో పడుకోవాలని. ఎందుకంటే అతని దగ్గర ఒక వ్యాన్ ఉంది, అది రోడ్డు మీద పార్క్ చేస్తుంది. సో అక్కడే పడుకోవాలని అయితే అతను నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఈ కపుల్ మాత్రం అతన్ని బీచ్ దగ్గరికి ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఫైర్ ఉంది అండ్ మా దగ్గర మందు ఉంది, రా తాగుదాం, ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేద్దామని చెప్పడం జరిగింది. సో ఇంకా ఆ పర్సన్ కూడా సరే అని చెప్పి వచ్చాడు ఆ ఫైర్ దగ్గరికి. ముగ్గురు కలిసి ఒక వైన్ బాటిల్ని షేర్ చేసుకొని తాగారు. మొత్తం అంతా కూడా చాలా బాగా నడుస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. కానీ సాయంత్రం అయినప్పటి నుంచి కూడా అక్కడ కొన్ని వింతైన సంఘటనలు ఎదురవడం మొదలుపెట్టాయి. ఆ ముగ్గురికి కూడా కొంతమంది మహిళల యొక్క వాయిసెస్ వినపడడం మొదలుపెట్టాయి. అవన్నీ కూడా వెనకాతల ఉన్న దట్టమైన చెట్ల నుంచి వస్తున్నట్టుగా వినిపించాయి. అయితే అక్కడ మనుషులు ఎవరు వాళ్ళకి కనిపించలేదు. ఆ వాయిసెస్ దగ్గర అవుతున్నట్టు అనిపిస్తోంది, కానీ మనుషులు ఎవరు దగ్గరకు వస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఆ ప్రాంతంలో వేరే హైకర్స్ కానీ, క్యాంపర్స్ కానీ ఉన్నట్టుగా కానీ, లేదంటే వేరే గ్రూప్ కానీ ఉన్నట్టుగా కానీ అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపించలేదు. ఎందుకంటే ఆ దరిదాపుల్లో ఎక్కడ క్యాంపింగ్కి అనుకూలమైన ప్రాపర్ ప్లేసెస్ కూడా లేవు, వీళ్ళున్న ప్రాంతం తప్ప. కానీ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో వాళ్ళకైతే అర్థం కాలేదు. కానీ ముగ్గురికి వినిపించాయి అనే విషయాన్ని అయితే మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకుని వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్నారు. అండ్ ఇంకా చీకటి పడ్డది. ఇంకా లియోన్కి ఆ ప్రాంతంలో ఉండడం అంత నచ్చక వాళ్ళిద్దరికీ కూడా గుడ్ బై చెప్పేసి తన యొక్క వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బట్ చాలా అంటే చాలా చీకటిగా ఉంది కాబట్టి ఎథన్ అండ్ డానీ ఇంకా అక్కడ నుంచి వెళ్ళలేక ఆ రోజు రాత్రికి అక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యారు. క్యాంప్ సైట్ దగ్గర మళ్ళీ ఫైర్ని వెలిగించుకున్నారు. బాగానే ఉందిలే అనుకున్నారు. కానీ మళ్ళీ కొద్దిసేపటికి సేమ్ వాయిసెస్ వినిపించడం మొదలుపెట్టాయి. ఈసారి 2 ఫీమేల్ వాయిసెస్ అనే క్లారిటీ వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది, వీళ్ళకి దగ్గరగానే మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కానీ వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటున్న భాష ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ వాయిసెస్ ఫైనల్గా ఆగిపోయాయి. వీళ్ళు ఇంకా ఫైర్ని ఆపేసి టెంట్ లోపలికి వెళ్ళిపోయి పడుకోవాలని నిర్ణయించుకున్నారు. అండ్ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఫ్లాష్ లైట్తో చెక్ చేశారు. అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలేదు. ఈవెన్ ఏ బోటు కూడా కనిపించలేదు, కొన్ని వేరే వాళ్ళు ఉన్నారేమో అనుకోవడం కోసం. సో అలాగా ఏమీ కనిపించకుండా ఊరుకున్న తర్వాత తెల్లవారుజామున 3 అవుతున్న టైంలో వాళ్ళు నిద్రపోవాలి అని అయితే నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు టెంట్ లోపలికి వెళ్ళిన 15 నిమిషాల తర్వాత వాళ్ళకి మళ్ళీ కొన్ని ఫుడ్ స్టెప్స్ వినిపించడం మొదలుపెట్టాయి. అవి ఆ క్యాంప్ సైట్కి చాలా దగ్గరగా వినిపించడం మొదలుపెట్టాయి. అయితే అది మేబీ బ్లాక్ బేర్ అయి ఉండొచ్చు అని అయితే వాళ్ళు మొదట అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో బ్లాక్ బేర్స్ ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. సో అవేమైనా అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు కనుక బయటకు వెళ్ళినట్టయితే ఆ బేర్స్ వీళ్ళ మీద అటాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్లు అని చెప్పి వాళ్ళు ఆ టెంట్లోనే కదలకుండా, శబ్దం చేయకుండా అలాగే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఫుడ్ స్టెప్స్ ఆగిపోయాయి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆ ఫుడ్ స్టెప్స్ ఇంకా క్లియర్గా వినిపించాయి. అండ్ ఇందాక వినిపించిన ఆ 2 ఫిమేల్ వాయిసెస్ ఈసారి చాలా పెద్దగా వీళ్ళ టెంట్కి దగ్గరలోకి వచ్చినట్టుగా వీళ్ళకి చాలా స్పష్టంగా వినిపించడం మొదలుపెట్టాయి. అయినా కూడా వాళ్ళు ఏ భాషలో కమ్యూనికేట్ చేసుకుంటున్నారో ఎథన్కి కానీ డానీకి కానీ ఇద్దరికి కూడా అసలు ఏమాత్రం అర్థం కాలేదు.
అండ్ వాళ్ళ యొక్క కన్వర్జేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో దాన్ని ఎంత ట్రై చేసినా వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో ఆ ప్రాంతంలో ప్రపంచానికి దూరంగా ఎవరో నివసిస్తున్నారు అనే విషయం అయితే వాళ్ళకి క్లారిటీగా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ టెంట్ లోపల నుంచే దూరంగా ఉన్న అడవి నుంచి కొన్ని లైట్ల వంటివి కూడా వీళ్ళ వైపు ఫోకస్ అవ్వడానికి వీళ్ళు గమనించారు. కానీ వీళ్ళు ఏమాత్రం శబ్దం చేయకుండా కదలకుండా అందులోనే అలాగే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ మాటలన్నీ కూడా కంప్లీట్గా ఆగిపోయాయి. ఆ తర్వాత ఆ రాత్రంతా కూడా పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఎథన్ అండ్ డానీ ఇద్దరు కూడా వణికిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి చాలా భయం కలిగింది. మరుసటి రోజు ఉదయం 11ంటికి నిద్రలేచారు. అఫ్కోర్స్ పడుకున్నది కూడా కేవలం 4 గంటలు మాత్రమే. వాళ్ళు తెల్లవారుజామున 7 గంటల వరకు అంటే వెలుతురు వచ్చేంత వరకు ఉండి అప్పుడే పడుకున్నారు. అందువలన వాళ్ళు త్వరగా లేగలేకపోయారు. 11ంటికి లేచిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడా ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రాంతానికి తిరిగి అసలు ఏమాత్రం రాలేదు. కానీ ఆ రోజు రాత్రి ఆ టెంట్ లోపల సైలెంట్గా ఉండడం అనేది వాళ్ళు జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా శబ్దం చేసినట్టయితే ఆ బయట ఉన్నది ఏదైనా సరే ఎవరైనా సరే వీళ్ళని చంపి తినేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, సెడార్ ఫోర్ట్, ఉతాహ్. హైకర్స్ అయిన కైల్ క్యాష్వెల్, జాన్ స్టోన్ వీళ్ళిద్దరూ కూడా ఈగిల్ మౌంటైన్ దగ్గరలో నివసిస్తూ ఉండేవారు. ఇది ఉతాహ్లో ఉంటుంది. ఉతాహ్ అనేది సాల్ట్ లేక్ సిటీ యొక్క సౌత్ భాగంలో ఉన్న ఒక చిన్న టౌన్. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫారెస్ట్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నింటినీ కూడా సేకరిస్తూ ఉండేవారు. ఒకరోజు కైల్ ఆ ప్రాంతంలో హైకింగ్ చేస్తున్న టైంలో సాల్ట్ లేక్ సిటీ యొక్క సౌత్ భాగానికి సుమారుగా 5 మైళ్ళ దూరంలో సెడార్ ఫోర్ట్ ప్రాంతం దగ్గర రీసెర్చ్లు చేస్తున్న టైంలో ఆమెకి చాలా పెద్ద సంఖ్యలో యానిమల్ బోన్స్, అలాగే చాలా పెద్ద మొత్తంలో మనుషులు అక్కడ ఏదో డంప్ చేసినట్టుగా జంక్ కూడా కనిపించింది ఆమెకి. వీటన్నిటిని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా అలా వెతుకుతూ ఉంటే ఆమెకి కొన్ని స్ట్రేంజ్ సింబల్స్ కనిపించాయి. యానిమల్ పార్ట్స్ కావాలని ఎవరో చెల్లా చెదురు చేసి విసిరేసినట్టుగా కనిపించాయి. అండ్ కొన్ని అయితే వీడ్ ఫార్మేషన్స్లో కనిపించాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆమెకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె వెనక్కి వెళ్ళి సెప్టెంబర్ 15వ తారీఖున తన ఫ్రెండ్ అయిన జాష్ని కూడా తనతో పాటుగా ఆ ప్రాంతానికి అయితే తీసుకొని వచ్చింది. ఈసారి వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాంతంలో మరింత డీప్గా సెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి మరిన్ని దారుణమైన విషయాలు కనిపించాయి. అంటే పూర్తిగా వేరు చేయబడ్డ ఒక డీర్ యొక్క తల కనబడింది. అండ్ దుమ్ములతో చేయబడ్డ ఒక పెంటగ్రామ్ కనిపించింది. అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతంలో జంతువులతో ఏవో కల్ట్ యాక్టివిటీస్ అంటే క్షుద్ర పూజలు వంటివి చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించింది. అలాగ వాళ్ళు ఆ ప్రాంతం మొత్తం నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సాయంత్రం అయిపోయింది. వాళ్ళు చాలా పిక్చర్స్ని అయితే గ్యాదర్ చేశారు. ఇంకా ఫైనల్గా వెనక్కి వెళ్ళిపోయి కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళదామని వాళ్ళు అనుకుని వెనక్కి వస్తున్నారు. అయితే కొద్దిసేపు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన దారిని వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోయారు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు దారి తప్పిపోయారని. సో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక అలా కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరి దగ్గర కేవలం 2 మొబైల్ ఫోన్స్, వాటి యొక్క ఫ్లాష్ లైట్లు, ఈ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా సిగ్నల్స్ ఏమీ లేకపోవడం వల్ల ఎవరితోని కమ్యూనికేట్ కూడా చేయలేకపోతున్నారు. అయితే ఆ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసుకొని వాళ్ళు అలా నడుచుకుంటూ వెనక్కి వస్తున్న టైంలో వాళ్ళ కంటిన్యూస్గా ఒకటే ఫీలింగ్ కలుగుతూ వచ్చింది. అదేంటంటే వాళ్ళని ఎవరో వాచ్ చేస్తున్నారని. అండ్ అంతేకాదు వాళ్ళు నడుస్తూ ఉన్న టైంలో కొంచెం దూరంలో చెట్లన్నీ కూడా ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఎవరో వెళుతూ వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ వచ్చినట్టుగా రైట్ సైడ్కి 20 అడుగుల వైపు మూవ్ అవుతూ వచ్చాయి. అండ్ ఆ ప్రాంతంలో చిన్న గాలి కూడా లేదు. అయినా కూడా అవన్నీ కూడా పక్కకు మూవ్ అవుతున్నాయి. అంటే ఆ ప్రాంతంలో ఏదో ఎనర్జీ, ఏదో ఫోర్స్ తిరుగుతున్నట్టు వాళ్ళకైతే అనిపించింది. సో ఏం జరుగుతుందో వాళ్ళకైతే అర్థం కాలేదు. ఎలాగైనా సరే మెయిన్ రోడ్ని చేరుకుందాం, ఆ తర్వాత కార్ దగ్గరికి వెళదాం, ఆ తర్వాత ఇంటికి వెళదామని వాళ్ళైతే చాలా గట్టిగా ప్రయత్నిస్తూ అలా కాన్స్టెంట్గా నడుస్తూ ఉన్నారు. అయితే అలా నడుస్తూ ఉన్న టైంలో వాళ్ళకి సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్గా తయారయ్యాయి. కైల్కి, జోష్కి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఆ అరుపు చాలా లోతుగా, చాలా భయంకరంగా వినిపించింది. అది మనిషి యొక్క అరుపు కాదు, జంతువు యొక్క అరుపు కాదు.
వాళ్ళిద్దరూ కూడా ఆ అరుపు విన్న వెంటనే పరిగెట్టడం మొదలుపెట్టారు. ఎటు వెళుతున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ తప్పిపోకుండా ఉండడం కోసం ఇద్దరు కూడా చేతులు పట్టుకొని మరి పరిగెడుతూ ఉన్నారు. అండ్ కైల్, జాష్ వీళ్ళిద్దరూ కూడా అలా ఒకరి వెంట ఒకరు పరిగెడుతూ ఉన్న టైంలో వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద నల్లటి ఆకారం కనిపించింది. ఇద్దరు ఒక్కసారిగా "ఫా!" అని అరిచారు. అరిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. ఆ ఆకారం వీళ్ళ వెనక రావడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎలాగోలాగా కారు దగ్గరికి అయితే చేరుకున్నారు. కారు ఎక్కి వెంటనే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆ అడవి దగ్గరికి కానీ లేదంటే ఆ ప్రాంతం దగ్గరికి కానీ రాలేదు. సో అక్కడ ఖచ్చితంగా క్షుద్ర పూజలు వంటివి జరుగుతున్నాయని అయితే వాళ్ళు చాలా బలంగా నమ్మారు. ఆ ప్రాంతంలో మనుషుల యొక్క హత్యలు కానీ మనుషుల యొక్క అదృశ్యాలు కానీ చాలా పెద్ద సంఖ్యలో జరిగాయి. సో అందువలన వాటికి వీటికి సంబంధం ఉండి ఉండొచ్చు అని కూడా వీళ్ళు చాలా అంటే చాలా బలంగా నమ్మడం మొదలుపెట్టారు. నెంబర్ 3, అబాండన్డ్ బంకర్. నార్థన్ జర్మనీలోని ఒక అడవిలో ఇద్దరు ఫ్రెండ్స్ హైకింగ్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక ఊహించని సిచ్యువేషన్ ఎదురైంది. జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ యొక్క ఫార్మర్ టెరిటరీ ఒకటి కనిపించింది. ఆ ప్రాంతంలో వాళ్ళకి 2 స్ట్రేంజ్ పెరిస్కోప్ లాంటి పైప్స్ అయితే కనిపించాయి. సో అక్కడ ఏముందో తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా ధైర్యవంతులు అవడం వలన అక్కడ తవ్వకాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి చాలా కొద్దిసేపట్లోనే ఒక డోర్వే కనిపించింది భూమి లోపల. అది కొన్ని బుషెస్ ద్వారా కవర్ చేయబడ్డది. అండ్ ఆ డోర్వేని ఓపెన్ చేసినట్టయితే లోపల ఒక పెద్ద బంకర్ అయితే కనిపించింది. అంటే లోపల నడవడానికి కారిడార్స్ వంటివి కనిపించాయి. ఆ ప్రాంతంలో చరిత్ర చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పటి కాలంలో ఆర్మీ పీపుల్ దీన్ని వాడేవారని చాలా క్లియర్గా ఆ బంకర్ని చూస్తుంటే వాళ్ళకి అర్థమైంది. దాంట్లో చాలా టన్నల్స్ ఉన్నాయి, చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఒక పెద్ద సెంట్రల్ కారిడార్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ వేరు వేరు డైరెక్షన్స్లో ఇదంతా ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. చూస్తూ ఉంటే వాళ్ళకి అదొక పజిల్ లాగా అనిపించింది. అండ్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ తప్పిపోకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఒకరినొకరు పట్టుకొని నడవడం మొదలుపెట్టారు. అయితే ఆ పెద్ద ప్యాలెస్లో వాళ్ళకి పెద్దగా ఏమీ కనిపించలేదు, కానీ లోపలికి వెళుతూ ఉన్న కొద్దీ కూడా అది చాలా భయంకరమైనది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతూ వచ్చింది. గోడల మీద కొన్ని రాతలు కనబడుతూ ఉన్నాయి. వాటిని ట్రాన్స్లేట్ చేస్తే హెల్ప్ అనే మీనింగ్ వస్తూ ఉంది. ఆ బంకర్లో ఉన్న వాళ్ళు హెల్ప్ అని ఎందుకు రాయాల్సి వచ్చిందనేది ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఆ బంకర్ మొత్తాన్ని కూడా వెతుకుతూ వచ్చారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బంకర్ బాగా పాడుపడిపోయినట్టుగా అనిపిస్తోంది. అండ్ గోడల మీద ఇంకా చాలా రైటింగ్స్ అయితే ఉన్నాయి. హలో శాటన్, ఐ లవ్ యూ అని. అండ్ కొన్ని రూమ్స్ అండ్ కారిడార్స్లో అయితే చాలా దారుణమైన డ్రైనేజ్ వాసన వస్తుంది. అంటే అవన్నీ కూడా బాగా పురాతనమైనవి తెలుస్తోంది. ఒక పెద్ద రూమ్ ఉంది, దాంట్లో ఒక స్ట్రేంజ్ మెషిన్ కూడా ఉంది మధ్య భాగంలో. అండ్ మిగతా వాటన్నిటిగా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అది దేనికి పనిచేస్తుంది అనేది ఎవరికి అర్థం కాలేదు. ఆ బంకర్లో ఒక సింగిల్ షూ కూడా కనబడ్డది. సో ఎవరైతే పర్సన్ దాన్ని అక్కడ వదిలేయడం జరిగిందో అతను చాలా హరీగా దీన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే ఒకవేళ వాళ్ళు నిజంగానే అంత హరీలో వెళ్ళిపోయినట్టయితే అక్కడ హెల్ప్ అనే పదాలు ఎలా రాయగలిగారు, ఇది ఎవరికి అర్థం కాలేదు. సో అది ఒక వరల్డ్ మిలిటరీ బంకర్. సో ఖచ్చితంగా నాజీస్ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో దీన్ని ఉపయోగించి ఉండొచ్చు అని అయితే వాళ్ళకి అర్థమైంది. బట్ సోల్జర్స్ ఎందుకని అంత హరీగా పారిపోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి, అండ్ పారిపోతూ కూడా గోడల మీద హెల్ప్ అని ఎందుకు రాయడం జరిగింది, ఇదైతే మాత్రం ఎవరికి కూడా అర్థం కాలేదు. నెంబర్ 4, డఫల్ బ్యాగ్ ఇన్ ద వుడ్స్. బిల్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక అవిడ్ హైకర్. అతనికి రెగ్యులర్గా హైకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. 2016వ సంవత్సరంలో అతను న్యూయార్క్ దగ్గరలో ఉన్న డౌన్స్విల్లే అనే ఒక ప్రాంతానికి అయితే వెళ్ళాడు. బిల్ యొక్క బ్రదర్కి అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, ఒక బార్న్ కూడా ఉంది. సో బిల్ కానీ అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ టైంలో కూడా అలాగే వెళ్ళి వాళ్ళని కలుద్దామన్న ఉద్దేశంతో బిల్ ఆ ప్రాంతానికి అయితే ప్రయాణించడం మొదలుపెట్టాడు. అయితే అక్కడికి వెళ్ళాలి అంటే కొంత హైకింగ్ చేయాల్సి ఉంటుంది. జనరల్గానే బిల్కి హైకింగ్ అంటే చాలా ఇష్టం అవడం వలన వేరే ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ హైకింగ్ రూట్ని మాత్రమే అతను చూస్ చేసుకోవడం జరిగింది. అయితే అలా హైకింగ్ చేస్తూ వెళుతూ ఉన్న టైంలో మధ్య మధ్యలో చాలా అందమైన ప్రదేశాలు కనబడుతూ ఉంటే వాటన్నిటిని కూడా చూసి చాలా ఎగ్జైట్ అవుతూ వచ్చాడు. అయితే సడన్గా అతనికి ఒక డఫల్ బ్యాగ్ కనిపించింది ఆ అడవి మధ్యలో. బేసిక్గా అంత పెద్ద అడవి మధ్యలో ఆ డఫల్ బ్యాగ్ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు. బేసిక్గా చూడడానికి చాలా కొత్తగా కూడా కనబడింది. సో ఎవరో దాన్ని తీసుకొని వచ్చి కావాలని అక్కడ పెట్టినట్టుగా కనబడుతుంది. అది కూడా ఎక్కువ రోజులు కాలేదు ఆర్ ఎక్కువ గంటలు కాలేదు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ బ్యాగ్ చాలా అంటే చాలా కొత్తగా ఉంది. కాకపోతే ఆ బ్యాగ్కి దగ్గరగా వెళుతూ ఉన్న కొద్దీ ఆ బ్యాగ్ నుంచి దారుణమైన వాసన రావడం మొదలుపెట్టింది. అంటే దాని లోపల ఏదో కుళ్ళిపోతూ ఉందన్నమాట. బిల్కి దాని లోపల ఏముంది అనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా అతనికి ఏదో ఒక మృతదేహమే ఉండి ఉండొచ్చు అనే అనుమానం అయితే కలిగింది.
అయితే ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి అందులో ఏముందో చూడాలి అనుకున్నాడు. కానీ అతనికి ధైర్యం సరిపోవట్లేదు. ఆ బ్యాగ్కి దగ్గరగా వెళ్ళాడు. దాని యొక్క జిప్పుని ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. ఇంతలో వెనక నుంచి కొన్ని అడుగుల శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. అతను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాడో అదే వైపు నుంచి ఆ శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. అలాగే ఒక వాయిస్ కూడా వినిపించింది. అది నాది, దాన్ని ముట్టుకోవద్దు అనే మాట వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే బాగా మురికిపడ్డ జాకెట్ని జీన్స్ని వేసుకున్న ఒక పెద్ద మనిషి కనిపించాడు. అతను ఇతని వైపే వస్తున్నాడు. అండ్ ఇతని చేతుల్లో ఉన్న ఆ బ్యాగ్ను తీసుకొని ఇమీడియట్గా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేశాడు. కానీ ఆ టైంలో బిల్ అతనితో 2 క్షణాల పాటు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం జరిగింది. ఆ టైంలో బిల్కి అతను ఏదో తప్పు చేశాడు అండ్ అది ఇతనికి తెలియకుండా ఉండేందుకు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అని అయితే బిల్కి అనిపించింది. కానీ బిల్ ఎందుకనో అందులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నాడు. బేసిక్గా బిల్ హంటర్ ఏమీ కాదు, బట్ అయినప్పటికీ కూడా అక్కడ వచ్చే వాసన ఒక మృతదేహం నుంచే వస్తుంది అనేది అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. మరి అది జంతువు యొక్క మృతదేహమా లేదంటే మనిషి యొక్క మృతదేహమా అనేది మాత్రం తెలియాల్సి ఉందన్నమాట. అయితే సాధారణంగా మృతదేహాలు కొన్ని రోజుల తర్వాత మాత్రమే అంతటి దారుణమైన వాసనని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి, చనిపోయిన వెంటనే కాదు. సో అక్కడ ఏదైతే శరీరం ఉందో ఆ శరీరం ఏ జీవికి, అది మనిషిదవని లేదా జంతువుదవని, వాళ్ళు చనిపోయి చాలా రోజులు అవుతుందనే విషయం కూడా బిల్కి అర్థమైంది. సో ఎవరైతే పర్సన్ ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ వచ్చాడో అతన్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ముందు మాత్రం సరే సారీ అని చెప్పి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా నటించాడు. అండ్ కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి అతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అయితే ఆ పర్సన్ చాలా అంటే చాలా వేగంగా నడుస్తూ వచ్చాడు. కానీ బిల్లు మాత్రం అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో అతని వెనకే వెళుతూ ఉన్నాడు. అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి బిల్ తనని ఫాలో అవుతున్నాడు అని అర్థమైపోయినట్టుంది. వెంటనే ఆ డఫల్ బ్యాగ్ని కింద పడేశాడు. ఆ తర్వాత పక్కనే ఒక పెద్ద రాడ్ వంటిది ఉంది. ఆ రాడ్ అక్కడికి ఎలా వచ్చిందో బిల్కి ఏమాత్రం అర్థం కాలేదు. అయితే సడన్గా అతను బిల్ వైపు తిరిగాడు. ఆ రాడ్ని చేత్తో పట్టుకున్నాడు. బిల్ వైపు వేగంగా రావడం మొదలుపెట్టాడు. బిల్కి అర్థమైపోయింది అతను తనని చంపడానికో లేదంటే దాడి చేయడానికో తన వైపు వస్తున్నాడు అని. వెంటనే వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతను కనిపించలేదు. ఓకేలే ఇంకా వదిలేశాడులే అనుకొని ఆ తర్వాత నార్మల్గా వెళ్ళడం మొదలుపెట్టాడు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆ శబ్దాలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే అతను పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఇలాగ కంటిన్యూస్గా అతను బిల్ని తరుముతూనే వచ్చాడు. అలాగా కొన్ని గంటల పాటు అతని నుంచి తప్పించుకుంటూ ఫైనల్గా అతని యొక్క బ్రదర్ ఇంటికైతే చేరుకున్నాడు బిల్. బేసిక్గా ఏ ప్రాంతంలో అయితే అది ఉంటుందో ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఇదంతా కూడా జరిగింది. కానీ ఇటు తిరిగి రావడం వలన ఇంత టైం అయితే పట్టిందనే విషయం అతనికైతే అర్థమైంది. ఫైనల్గా ఇంటి దగ్గరకు వచ్చి డోర్ కొట్టాడు. కానీ ఎవరు డోర్ తీయట్లేదు. కానీ అడుగుల శబ్దాలు మాత్రం దగ్గర అవుతున్నాయి. అతనేమో దగ్గరగా వస్తున్నాడు, వీళ్ళేమో తలుపు తీయట్లేదు. అతనేమో దగ్గరగా వస్తున్నాడు, వీళ్ళేమో తలుపు తీయట్లేదు. ఏం చేయాలో బిల్కి ఏమో అర్థం కావట్లేదు. కొద్దిగుంటే చంపేస్తాడు అనుకునే టైంకి డోర్ ఓపెన్ అయింది. బిల్ బ్రదర్ డోర్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత బిల్ ఇమీడియట్గా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. ఆ అడుగుల శబ్దాలు కూడా ఆగిపోయాయి. ఓకే, ఇతనితో పాటుగా వేరే వాళ్ళు కూడా ఉన్నారని అర్థం చేసుకొని అతను అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అతను ఏదో చాలా పెద్ద తప్పే చేశాడు, అది బయటకు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నాడని అయితే బిల్కి అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాక పోలీస్ అఫీషియల్స్తో ఈ విషయం గురించి తెలియజేశాడు. బట్ వాళ్ళకి దీని గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. అసలు ఆ ప్రాంతంలో ఎవరో మిస్ అయినట్టుగా కానీ లేదంటే ఆ ప్రాంతంలో ఒక బ్యాగ్ ఉన్నట్టుగా కానీ ఇలాంటి ఆధారాలు ఏవి కూడా కనిపించలేదు. సో అందువల్ల టెక్నికల్గా ఇది కన్ఫర్మ్ కాలేదు. కానీ ఖచ్చితంగా ఆ డఫల్ బ్యాగ్లో ఒక మనిషి యొక్క మృతదేహం అయితే ఉందని బిల్ చాలా గట్టిగా నమ్ముతూ వచ్చాడు. మీకు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనట్టయితే మీ రియాక్షన్ ఏంటి? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో హానెస్ట్గా చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.